బ్రో సో హానెస్ట్గా చెప్తాను, అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడే నేను చూసి వచ్చాను మిస్టర్ బచ్చన్. సో నాకైతే బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అనమాట. అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్. రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీని నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించినాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు. సో ఫిలిం తీయడం కష్టం అన్నారు కదా, కరెక్టే, అవునవును, ఆ మాట అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీమేక్ ఫిలిం అయినా కూడా సో మరి ఏమో భాగ్యశ్రీని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు, లేకపోతే లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడేమో, కానీ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజింగ్ గా లేదు. నిజంగా థియేటర్లో నాకు ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, చాలా సార్లు అనిపించింది పేషెన్స్ ని టెస్ట్ చేసే విధంగా ఉంది. ఏమో మరి అసలు భాగ్యశ్రీ మీదే కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కొంచెం ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ల్యాగ్ లేకుండా చూడడం కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే బాగుండేది. బట్ స్టిల్ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు. రవితేజ గారు అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ లో ఒకరు వస్తారు, ఒక హీరో వస్తారు. సో ఆయన వచ్చినప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. మిస్టర్ వచ్చి బాగాలేదా? ఏమైంది? సినిమా బాగాలేదా? సినిమా బొక్క మొత్తం డైరెక్షన్ వదిలిపెట్టేసుకోవాలి. అసలు ఏం బాగాలేదు సినిమాలో ఏం బాగాలేదు? ఏ బాగాలేదు భయ్యా, ఏ బాగాలేదు. ఏదో పాటలు బాగున్నాయి అంతే తప్ప ఇంకేం లేదా. హరీష్ శంకర్ గారు యాటిట్యూడ్ చెప్పారు సినిమా బాగుంటే. దండం భయ్యా, వదిలిపెట్టేసాడు. హట్ అవ్వకండి, సారీ. జస్ట్ ఎంకరేజ్ చేయండి అంతే. కొత్త మంది హీరోని కొత్తగా వచ్చింది, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు అంతే. ఏం లేదు బ్రో, లైక్ రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి, ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. బాగుందా బాగాలేదు? ఒక మాట చెప్పు. జిప్పేసారు అన్న సినిమా. అలా మేము మిస్టర్ బచ్చన్ సినిమా జూనికి వచ్చినాం, కాకపోతే డిసప్పాయింట్ చేసేసిన హరిశంకర్ గారు. సినిమా ఎందుకు ఇట్లా తీసినా అర్థం కాలేదు. మేము ఒక గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఉంటుందో ఆ టైప్ అనుకున్నాం. సినిమాలో కొద్దిగా అనుకున్నంత స్థాయికి లేదు, కాకపోతే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేము చెప్పండి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరోయిన్ యాక్టింగ్ మేము చెప్పండి హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. రవితేజ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇందులో ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ చూసినాం రవితేజకి. సినిమాలో ఒక చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మన జగ్గుబాయ్, మన ఈయన జగపతి బాబు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన బాగా చేసిండు. కామెడీ కానీ అక్కడక్కడ కూడా బాగా పండించారు. సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక మాటలో చెప్పండి సినిమా ఎలా ఉందో చెప్పండి. అన్న ఏం చెప్పాలన్నా, నాకు కొద్దిగా యావరేజ్ అనిపించింది. అంత హిట్ అని చెప్పాలి, ఫట్ అని చెప్పలేం. నెక్స్ట్ టైం తీసేటప్పుడైనా హరిశంకర్ మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ మంచి పూర్తి కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం అంటే మంచి సినిమా, ఇప్పుడు సినిమా బాగాలేదని మీరు అర్థం. నాకు తెలిసిన కానీ నాకు మా రవితేజ ఫ్యాన్స్ కొద్దిగా హట్ అని అనిపిస్తున్నాడు. అంతే చెప్పు. పర్లేదు బ్రో, యావరేజ్ బాగానే ఉంది బ్రో. ఏమైనా సినిమాలు నీకు పాటలు నచ్చినాయి, సాంగ్ నచ్చినాయి, ఫైటింగ్ నచ్చినాయి, అట్లా ఏమి వచ్చింది? సూపర్ ఉన్నాయి బ్రో, ఫైటింగ్ సూపర్, సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ ఫైటింగ్స్ కూడా సూపర్. చాలా మంది బాగాలే అన్నారు. ఫైటింగ్స్ పర్లేదు బ్రో, కొంచెం స్టోరీ కొంచెం లాగ్ ఎక్కువ. అంటే రేపు పొద్దున్న రిలీజ్ చేసిన సినిమా ఈ రోజు రిలీజ్ చేశారు, భయపడి రిలీజ్ చేశారా? అట్లా ఏం లేదు బ్రో, కొంచెం పర్లేదు. సినిమా ఓవరాల్ ఎలా ఉంది మరి? సూపర్ గా చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు బాగా. థ్యాంక్ యూ బ్రో. సినిమా అంటే ఎప్పుడే అస్సాం నుంచి వచ్చాం భయ్య. అస్సాం వచ్చాం భయ్య. సినిమా బాగుందా బాగాలేదా? అంటే అస్సాం నుంచి వచ్చాం భయ్య, ఇప్పుడే అంటే అర్థం చేసుకోవాలి భయ్య. చెప్పు, క్లారిటీ చెప్పు. నీ బాధ హరిశంకర్ తెలియాలి కదా. హరిశంకర్ ఫ్యాన్ భయ్య నేను. అవునా? హరిశంకర్ ఫ్యాన్. ప్రీ రిలీజ్ లాంచ్ లో కూడా అంటే మళ్ళీ మన వెబ్సైట్ ట్విట్టర్ లో బ్లాక్ చేస్తారు భయ్య. నాకు పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ కావాలి భయ్య. సినిమా బాగుంది భయ్య. మళ్ళీ ట్విట్టర్ లో బ్లాక్ చేస్తే కష్టం కదా భయ్య. పవన్ కళ్యాణ్ అప్డేట్ ఆటోమేటిక్ వస్తాయి అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ సినిమా ప్రెజెంట్ ఎలా ఉంది ఒక మాటలో చెప్పని నేను చెప్తాను. అస్సాం నుంచి వచ్చాం భయ్య ఇప్పుడే. అంటే బాగాలేదా? అట్లా లేదు భయ్య, అస్సాం నుంచి బాగాలేదు ఎట్లా అంటారు భయ్య. ఆడియన్స్ కూడా డైరీ చెప్పలేకపోతున్నారు. సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ గా ఉంది బాస్. వింటేజ్ రవితేజ బయటకు వచ్చాడు. చెప్పాలి అందరూ కూడా చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు. సినిమా సూపర్ గా ఉంది. వింటేజ్ రవితేజ బయటకు వచ్చాడు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషన్ అలా అనిపించింది. సినిమాలో రవితేజ యాక్టింగ్, హీరోయిన్ భాగ్యశ్రీ యాక్టింగ్ బాగా చేసింది. మరో శ్రీలీల అయిపోతుంది. సూపర్ గా ఉంది సినిమా.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ చాలా మంది లాగ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ ఉండేసరికి కామెడీతో లాగొచ్చి కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం సూపర్. థ్యాంక్ యూ బ్రో. అసలు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, అలాగే హీరో గారు కానీ, లేకపోతే దాని ఏమంటే డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, వీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. ఎంతసేపు రివ్యూవర్లు తిడితే ఏమీ రాదు. రివ్యూవర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు కదా. సినిమాలో ఏం నచ్చిందంటే సినిమాలో డైరెక్షన్ నచ్చింది, సినిమాలో స్టోరీ కూడా పర్లేదు, బానే ఉంది. నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. కాకపోతే వీళ్ళు చేసే తప్పేంటంటే సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడరు. సినిమా ప్రేక్షకులతో కలిసి చూస్తే డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, హీరోలకు కానీ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడు 3 గంటలు సినిమా ప్రేక్షకులు ఏం రియాక్ట్ అవుతున్నారు, దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలిసిద్ది. ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడాలి. ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరూ. అది నేను చెప్పేది. ఈ సినిమా అయితే దాదాపు ఓవరాల్ ఒక డబ్బులు ఎవరైనా పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా చెప్పాను కదా బ్రో, ఒకసారి చూడొచ్చు. సినిమాలో మీకు బాగా నచ్చింది? యావరేజ్ ఉంది. సాంగ్స్ కూడా కొంచెం బోరింగ్ అనిపించాయి, ఎప్పుడు అయిపోతాయి అనిపించింది. స్టోరీ కొంచెం లాగ్ ఉంది. రీమేక్ అన్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు. వన్ టైం వాచ్. హీరోయిన్ బాగా చేశారు, రవితేజ యాక్టింగ్ ఓకే ఫైన్. సినిమాలో మీకు ఏమి నచ్చలా? సాంగ్స్, బీజిఎం కొంచెం లాగ్ ఉంది. ఫైట్స్ కూడా అంత బాగాలేవు, పర్లేదు ఓకే. డైరెక్షన్ ఏం మెరుపులు ఏం లేవండి, చాలా ఆర్డినరీగానే ఉంది. హరీష్ శంకర్ గారు మన ప్రీవియస్ రెచ్చిపోయారు. మరి ఏం లేదండి, సినిమా రేపు ఎవరైనా చెప్పినా రేపు మార్నింగ్ తెలిసిపోద్ది కదా. అసలు మనం నేను ఒకరిని చెప్తే డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకరు చెప్తే పైకి రావడం ఏముండదు కదా. యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను 35 years నుంచి మూవీస్ చూస్తూనే ఉన్నాను, కానీ వెళ్ళిపోదాము ఇంకా బోరింగ్ అన్నట్టే ఉంది. కానీ సాంగ్స్ కూడా చుట్టేశారండి అంతే. మామూలుగా ఆడియో పెట్టాము కానీ ఫైట్లు ఎలా ఉన్నాయి చూడాలి. ఫైట్లు అంతా రొటీన్ అండి అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఒక క్యామియో కూడా ఉంది కానీ ఎంట్రీ వరకు ఓకే, తర్వాత ఏదో 2 ఫైట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అంతే. ఓవరాల్ సినిమా ఎలా ఉంది మీ ఉద్దేశం ప్రకారం? వన్ టైం వాచబుల్ లేదా చూడాల్సిన అవసరం లేదండి? సజెస్ట్ చేయనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఓటీటీ అవైలబుల్ ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి మీరు చూసేంత వర్త్ అనే కాదండి. థ్యాంక్ యూ సార్. చాలా నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్ లో నేను కూడా తీయాలనుకుంటున్నా. సో అలా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉందన్న, కొంచెం చాలా డైలాగ్స్. ఏం నచ్చింది అన్న? రొటీన్ గా ఏం లేదన్న, అంటే నిజాయితీగా ఎలా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఎలా, అంటే సీఎం కాల్ చేసిన, పిఎం కాల్ చేసిన, అసలు రవితేజ అన్న అయితే అసలు భయం కూడా పడడు అనమాట. అలా ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్స్ ఉంటది అన్న. 80s 90s అంటే మనం 90s ఫ్యామిలీ స్టోరీస్ చూసినాం, అలాంటి చాలా చూసినాం. సో ఇలాంటి కొత్త స్టోరీలు కూడా మనకు తెలియాలి. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇండిపెండెన్స్. మూవీ లాగని చెప్తున్నారు అన్న. మూవీ లాగైతే నాకు ఎక్కడ అనిపించలేదు అన్న, అక్కడక్కడ ఏదో కొంచెం ఎంగేజింగ్ గా లేదు అంతేగాని. అన్న హీరోయిన్ అయితే కత్తిలా ఉందన్న. టు బి ఫ్రాంక్, హీరో కన్నా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది. నిజంగా ఇండస్ట్రీకి దొరికిన మరో కాజల్, మరో శ్రీలీల అనుకోవచ్చు. అన్న సినిమా అట్టర్ ఫ్లాపా, సినిమా బ్లాక్ బస్టరా, సినిమా సక్సెస్, సినిమా ఇట్టా, నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమైతే సినిమా ఎలా ఉందో అనేది. అన్న సినిమా చూసి వచ్చామంటే సినిమా ఎలా ఉందనే చెప్తామన్న, అంతేగాని నా ఒపీనియన్ చూసి మీరు వెళ్ళడం అనే. చాలా బాగుంది. ఎన్ని 100 కోట్లు అలా చేసింది అన్న. ఎన్ని 100 కోట్లు కాదు కానీ డబ్బులు అయితే వస్తాయి, లక్షలు అయితే వస్తాయి, అంతేగాని కోట్లు అయితే చెప్పాను. వాళ్ళు కోట్లు పెడితే లక్షలు వస్తాయా? అది ఎన్ని కోట్లు తీసిండో నాకైతే తెలియదు కానీ లక్షలు వస్తాయి అన్న, అంతేగాని కోట్లు అయితే రాదు అన్న. రోజుకి చెప్తున్నా నేను. అలా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎన్ని నెలలు అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పలేము కానీ. అవునన్నా, నేను రోజు కలెక్షన్ 1 కోటి రాదు అంతే. సినిమా ఆడేది 4 రోజులు రాదన్న. సినిమా ఆడేది 4 రోజులు. ఈ సినిమా ఆడుతుంది, గుర్తుపెట్టుకోండి అన్న. మిస్టర్ బచ్చన్ అన్న ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అన్న. నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, ముందుగా మీ స్పెట్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. జిమ్ అంటే స్పెట్స్ బాగుంటాయి, నేను బాగుంటా, నేను చెప్పే స్పీచ్ బాగుంటది. ఈ సినిమా మాత్రం అంత బాగుంది. స్పీచ్ వద్దు బ్రో, సినిమా గురించి చెప్పు. అదే ఆ సినిమాలో కథ అంత బాగలేదు అనమాట. ఈ సినిమాలో నాకు ఎందుకు నచ్చలేదు అంటే, స్టోరీ అనేది ఒకే దగ్గర ఒకే ఇంట్లో కూర్చోబెట్టించేశాడు. అలా కాకుండా రైడ్స్ అనేది కొంచెం ఒక 20 రైడ్లు చేసి ఉంటే ఇంకా బాగా బాగుండు. సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ బాగా యాక్టింగ్ చేసింది, అలాగే డాన్స్ చేసింది. రవితేజ గారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హరిశంకర్ గారు డైలాగ్స్ తీశారు, చాలా బాగున్నాయి.
రాసులు అబ్బా చాలా బాగుంది, కానీ స్టోరీ లేదు. ఆ స్టోరీ ఉండుంటే ఈ సినిమా ఇంకా మంచి స్థాయికి వెళ్ళదును. ఇప్పుడు యావరేజ్ గా నిలిచిందని నా అభిప్రాయం. చాలా మంది ఏమన్నారంటే సినిమా చాలా లాగ్ ఉందని చెప్తున్నారు. నేనే చెప్తున్నా కదా, స్టోరీ లేదు. హరీష్ శంకర్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోయారు. అంటే నా సినిమా మీద ఎవరైనా ఎంతైనా రేటింగ్ ఇవ్వచ్చు అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే నా సినిమా బాగుందని. నేనేమనుకున్నానంటే డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఇక అంటే కామెడీ ఇరిక్క, సాంగ్స్ ఇరిక్క, ఫైట్స్ ఇరిక్క, ఓన్లీ స్టోరీ నాట్ ఇరిక్క. ఇరికించి స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ కూడా బాగుంటే చాలా బాగుందని నా అభిప్రాయం అన్నమాట. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? వన్ టైం వాచబుల్ లేదా ఎట్లా? వన్ టైం వాచబుల్. ఎవరినైనా ఏ అమ్మాయినైనా ఒకసారి చూడొచ్చు, నచ్చితే వెళ్ళొచ్చు. ఓకేనా? అంతే. ప్రేమించాలంటే ఒకసారి చూడాలి. సినిమా అయితే చూడండి. మీ వరకు మీకు కొన్ని సంఘటనలు ఇదవుతాయి కదా. నాకైతే సిద్ధు జొన్నలగడ్డ గారి ఎంట్రీ చాలా బాగుంది. ఆ ఎంట్రీ కోసమైనా మీరు సినిమాకి వెళ్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఇది కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. అయితే సినిమా ఎలా ఉంది అంటే చూడొద్దు వద్దురా అంటే చూస్తాను అన్నాడు. బయటికి రావడానికి టైం పడుతుంది. బాలేదు, లోపల ఏం లేదు, డొల్ల ఏం లేదు. ఆయన చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. సినిమా ఎట్లా ఉంది ఓవరాల్? సాంగ్స్ బాగాలేదా? డైరెక్షన్ బాగాలేదా? స్క్రిప్ట్ బాగాలేదా? ఏది బాగాలేదు? వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ బ్రో. హరీష్ శంకర్ మిరపకాయ తీశాడు. హరీష్ శంకర్ అప్పుడు మిరపకాయ సినిమా తీశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది భయ్య మనం రవితేజతో సినిమా తీయడానికి. భయ్య సినిమా ఫ్లాప్ అనేది ప్రసక్తే లేదు భయ్య. సినిమాలో సాంగ్స్ భయ్య, అసలు సాంగ్స్ నేను ఒక్క మాటలే చెప్పాలంటే అత్తరిల్లిపోయింది. డప్పుళ్ళు రప్పుళ్ళు మొగాలి రే, ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్ కు రావాలి రే. అసలు ఆ హీరోయిన్ ఉంది భయ్య, అసలు నేనైతే లెవెల్ పడిపోయా భయ్య. అసలు హీరోయిన్ పేరేం పేరు? భాగ్యశ్రీ బోర్సే. అసలు ఐ లవ్ యూ భాగ్యశ్రీ, ఐ లవ్ యూ. నేను ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా రవితేజ హరీష్ శంకర్ సినిమా కోసం ఈగర్లే వెయిట్ చేయలేదు. భాగ్యశ్రీ ఐ లవ్ యూ. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తాను. సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్. ఓకే బ్రో, సినిమా థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా తగినట్టుగా లేదండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నా ఎక్స్పెక్టేషన్స్ ఈడియట్ ప్లస్ గబ్బర్ సింగ్ అనుకున్నాను. ఈడియట్ ప్లస్ గబ్బర్ సింగ్ అవ్వలేదు కదా, దాంట్లో హాఫ్ కూడా ఏం అవ్వలేదు. అంటే డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ హరీష్ శంకర్ ప్లస్ మొన్న ప్రీ రిలీజ్ లో కూడా చాలా రెచ్చిపోయారు. ఆయన నా సినిమా బాగాలేకపోతే మీ వచ్చిన రివ్యూ ఇవ్వమని చెప్పాడు. ఆయన రీతిలో ఆయన సినిమా చాలా బాగుందని అర్థం. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటుంది. ఇది నా పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే జనాలు చూసి వస్తారు. యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు, నేను యూజువల్లీ రేపు మూవీకి వస్తున్నాను అంటే యూట్యూబ్ లో చూసుకొని వస్తారు. చూసి రివ్యూస్ చూసి బాగానే ఉంది అనేది. నేను అది చెప్పదలుచుకోవట్లేదు. బాగలేకపోయినా సరే మీ ముందుకు వచ్చి బాగుంది, సూపర్ హిట్, చింపేశారు అనేది చెప్పకుండాను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. సో దట్ దే విల్ ఇంప్రూవ్ ఇన్ ద ఫ్యూచర్. మ్యూజిక్ బాగాలేదండి. సెకండ్ థింగ్ హీరోయిన్ బాగాలేదు. థర్డ్ థింగ్ లాజిక్ లేదు స్టోరీలోని. అదే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, స్టార్టింగ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనుకునే వస్తారు. అంటే ఒక వావ్ ఇంటర్వల్ బ్యాంక్ కానీ ఎక్కడ బ్యాంకులు లేవు, ఎక్కడ లాజిక్ లేవు. సో కలెక్షన్ అంతా కొట్టిందంటారు? కలెక్షన్ గురించి నాకు తెలియదండి. అంత రీమేక్ చేశారన్నమాట. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అవ్వచ్చు, అలాగే కొరియోగ్రఫీ అవ్వచ్చు, అన్ని చాలా బాగున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ క్యామియో చేశారు. అవి ఒక ఫైట్ సీక్వెన్స్ లో వస్తారు. ఆ క్యామియో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. సినిమా అయితే ఓవరాల్ గా అయితే ఈ ఇండిపెండెన్స్ డే కి ఒకసారి చూడొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా అందంగా ఉంది. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, నాకైతే యమదొంగ సినిమాలో మమతా మోహన్ దాస్ నువ్వు ముట్టుకుంటే నేను చచ్చిపోతా ఆ సాంగ్ లో అంత బాగా అనిపించింది అనమాట. అంత సాంగ్ ఆ హీరోయిన్ లాగా అనిపించింది, మమతా మోహన్ దాస్ లాగా అనిపించింది. అంత డైరెక్ట్ చెప్తున్నా, చూసాం కాబట్టి చెబుతున్నాం. సినిమాలో నీకు ఏం నచ్చలేదు? స్టోరీ బాగాలేదు, ఎమోషనల్ గా బాగాలేదు. డైరెక్షన్ అంటే హరీష్ శంకర్ స్టోరీ లేదండి చెప్పాలంటే. డైరెక్షన్ ఆయన చేసినా కానీ స్టోరీ లేదు, బాగాలేదు మూవీ. టికెట్ ఎంత పెట్టి లోపలికి వెళ్ళారు? టికెట్ మా సార్ పంపాడు. సో సినిమా ఎలా ఉంది? చెప్పాను కదా బాగాలేదు. హీరోయిన్ యాక్టింగ్
హీరోయిన్ బాగుంది. హీరోయిన్ బాగుంది. భాగ్యశ్రీ అంట. భాగ్యశ్రీ బాగుంది హీరోయిన్. చాలా అమ్మాయి పడితే మాత్రం కొంచెం హైట్ ఉంది. తెలుగులో మంచి ఫేస్ వాల్యూ కానీ యాక్టింగ్ కానీ డ్యాన్స్ బాగా చేసింది. మంచి ఫ్యూచర్ అయితే ఉంది తెలుగులో మాత్రం. వీళ్ళు తీసుకుంటారు. థ్యాంక్ యూ బ్రో. మిస్టర్ బచ్చన్ మూవీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గురించి నిజాయితీ గల ఆఫీసర్ అంటే ఆఫీసర్ ఎట్లా ఉంటాడని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడని చెప్పేసి బాగా రివీల్ చేశారు. బాగా అంటే నిజాయితీగా లంచం తీసుకోకుండా ఒక నిజాయితీగా వర్క్ చేసి నిజాయితీగా వర్క్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడని బాగా చూపించారు, రివీల్ చేశారు. సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ అయితే స్టెప్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ కొంచెం హాట్ గా కొంచెం సాంగ్స్ కూడా బాగా రివీల్ చేశారు. సాంగ్స్ అయితే హైలైట్ అనిపించాయి. రవితేజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా అంటే ఎక్కువ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గురించి మొత్తం స్టోరీ అంతా నడుస్తుంది, మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. మధ్యలో కామెడీ ట్రాక్ మనకి సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. ఆ కామెడీ ట్రాక్ ఒక ఫ్లో వెళ్తూ ఉంటది. ఆ సాంగ్స్ లో మనకి కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. మూవీ అయితే పర్లేదు, ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది మూవీ. ఓకే థ్యాంక్ యూ. జస్ట్ యావరేజ్. వేస్ట్ యావరేజ్. సాంగ్స్ బాగున్నాయి, రవితేజ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో, ఎక్కువ ల్యాగ్ అయిపోయింది. సాంగ్స్ మర్చన్ గా సాంగ్స్ బాగున్నాయి. నచ్చింది అంటే స్టోరీ అంతగా ఏం లేదు. ఒక ఐఐటి ఆఫీసర్ ఎలా ఉంటారు నిజాయితీగా అనేది చూపించారు. అది వెళ్ళను అసలు వెరీ స్లో. అంటే రవితేజ్ యాక్టింగ్ కోసం చూసాను. సినిమాలో చాలా చాలా బాగుంది. స్పెట్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా కూడా అంత బాగుంది. నిజంగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగుంది. నిజంగా అది అయితే సినిమాకి చాలా ప్లస్ అన్న. నిజంగా చెప్తా కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో. కూతురు ర్యాంప్ రఫ్ ఆడించాడు జైపత్ బాబు గారు వీళ్ళ. నిజంగానే సినిమా అంటే కొన్ని ఫస్ట్ హాఫ్ లో అరే పడిపోతున్న ఫీలింగ్ టైంలో, సెకండ్ హాఫ్ లో సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఉంటా పోయా డీజెట్లో కూతురు ర్యాంప్ ఆడించాడు. నిజంగా హైదరాబాద్ ఉంటూ ఎర్రగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. వేరే లెవెల్ నడుపుతున్నాను. అంటే సినిమాకి చాలా ప్లస్ అయింది అన్న. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ చాలా ప్లస్ అయింది. మోహన్ బాబు ఎంట్రీ కానీ డిఎస్పీ ఎంట్రీ కానీ సినిమాని చాలా లేపుతుంటుంది అనమాట. అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వ్యూ సీన్ కానీ అంటే ఇటువంటి టిష్యూ చాలా కొత్త అనిపించింది అండి. అంటే చాలా బాగా అనిపించింది. ఆ రవితేజ అన్న లుక్స్ కానీ హీరోయిన్ అయితే చెప్తున్నా మంచి లైఫ్ ఉంటుంది అన్న. హీరోయిన్ చాలా ప్లస్ అయ్యింది సినిమాకి. తన పర్ఫార్మెన్స్ కానీ లైక్ జైపత్ బాబు విలనిజం కానీ అంటే అంత మంచిగా రప్పనిచ్చా. నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగాలేదన్న. ఓపెన్ చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పి సినిమా ఎలా ఉంది? రఫ్ ఆడించాడన్న కూతురు ర్యాంప్ అనమాట. అంత బాగుంది సినిమా. లేదు ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ సిద్ధు జొన్నలగడ్డ వచ్చిన తర్వాత సినిమాకి వేరే వెళ్ళిపోతాడు నిజంగా. అంటే మనం చూస్తాం సినిమాలో హీరో ఎవరు? సిద్ధు కాదు, మన ఎవరైతే రవితేజ ఉన్నాడో రవితేజ మెయిన్ హీరో. సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ లోకి వస్తాడు, కూతురు ర్యాంప్ ఆడించాడు. థ్యాంక్ యూ బ్రో. సూపర్ ఉంది రవితేజ మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ పవర్ఫుల్. సినిమాలో చాలా బాగున్నాయి. చెప్పండి. నామ్ తో సునాయి హోగా బచ్చన్, మిస్టర్ బచ్చన్. హీరోయిన్ ఎలా ఉందని అంటే బాగానే ఉందండి. మూవీ ఇస్ గుడ్. షీ యాక్టెడ్ వెరీ వెల్. చాలా మంది లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అంటే ఏం లేదండి, కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం అలా అనిపించింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ బ్రో. సినిమా ఎలా ఉంది? బచ్చన్ మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్. స్క్రీన్ ప్లే హైలైట్ మూవీకి. సో చాలా మంది సినిమా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అంటే స్టోరీ సెట్ చేయడానికి కొంచెం అలా సెట్ అయింది, కాకపోతే సెట్ అయింది బాగా. క్లైమాక్స్ కి మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే చాలా మంది సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేదు అంటున్నారు. సాంగ్స్ హైలైట్ మూవీకి. మ్యూజిక్ మిక్కీ జే మేయర్ అసలు సూపర్ ఇచ్చాడు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ వస్తుంది అంటారు, లేకపోతే గా రావచ్చు మాక్సిమం. మూవీ అయితే ఎక్కడ రేపు పొద్దున డబుల్ స్మార్ట్ వస్తుంది, దాని తాకిడికి తట్టుకుంటది అంటారా? కాంపిటీషన్ ఇస్తుంది గట్టిగా. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ అయినా సరే కాంపిటీషన్ ఇస్తుంది గట్టిగా. స్టోరీ సూపర్ ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ హైలైట్. మిక్కీ జే మేయర్ అసలు కల్కిలో మిస్ అయ్యాం ఆయన్ని, ఇక్కడ మొత్తం ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. It was good, great. We came from Dubai to watch the movie here. Yes. I am from Dubai and him also. Dubai. We came here to Hyderabad to enjoy and we see this movie. It was great. Perfect movie. أقول له أنصح كل حد يشوفه. I want everyone to come and attend this movie. It was too much good. It was very good. Very good. Telugu language you understand? Yes, I understand Telugu. Understand Hindi. पूरा हिंदी आता है हमारे. Okay. How's the songs? So yes. The acting is perfect. Speak Arabic also? The acting is perfect. والله الفيلم كان okay. I will speak in Arabic because there's some people in Arabic. أنصحكم تدشون هذا الفيلم خطير والله خطير. وايد فنان. أنصحكم.